హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్ ఈరోజు రోజు నిండు నూరేళ్ల సావాసం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అక్కడ పాపం అంజుకైతే బుల్లెట్ తగిలి ఉంటుంది కాబట్టి ఎలాగోలాగా అంజు పాపనైతే హాస్పిటల్కి చేర్చేసి అంజుని బుల్లెట్ తీసేసి హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఐసీయూలో పెట్టి ఉంటారనమాట. ఇక్కడ అమర్ ఆ రౌడీల కోసం వెతుకులాటలో ఉంటాడనమాట. అలా పిల్లలందరూ మరియు రాథోడ్ బాగి అందరూ హాస్పిటల్లోనే ఉంటారనమాట. వీళ్ళకి తోడుపాటు మనోహరి కూడా ఉంటుందన్నమాట. అప్పుడే ఇదంతా తెలుసుకున్న ఒక సరస్వతి టీచర్ ఇక నేను ఇక నోరు విప్పకపోతే ఇంకా జరిగే దారుణాలు చాలా ఉంటాయి కాబట్టి నేను ఇప్పుడైనా నోరు విప్పాలి అనేసి డైరెక్ట్గా న్యూస్లోన చూసేసి డైరెక్ట్గా హాస్పిటల్కి అయితే వచ్చేస్తుందన్నమాట. అలా హాస్పిటల్కి రాగానే మనోహరి సరస్వతి టీచర్ని చూసేసి చాలా అంటే చాలా టెన్షన్ అయిపోతుందన్నమాట. టెన్షన్ అయ్యి ఏంటి ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు అనేసి అంటూ ఉంటే నీ ఇంకా నేను భయపడుకుంటూ ఉండడము కాదు, ఇప్పుడే నేను నీ గురించి మొత్తం చెప్పేస్తాను అని అంటుంటే ఏంటి చెప్పేస్తావా, అక్కడ అమర్ లేడు అని అంటే అమర్ సార్ లేకపోతే ఏమాయా బాగి ఉంది కదా, బాగికి అన్నీ చెప్పేస్తాను అనేసి అంటూ ఉంటే చెప్తావా అని అడుగుతూ ఆగు ఆగు అని అంటూ ఉన్నా కూడా సరస్వతి టీచర్ అయితే ఆగకుండా అలానే ముందుకు వెళ్ళిపోతుందనమాట. మనోహరి అయితే చాలా అంటే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుందన్నమాట. డైరెక్ట్గా బాగి దగ్గరికి వెళ్ళేసి మీ దగ్గర మాట్లాడాలి అని అంటే ఏంటి టీచర్ ఏం మాట్లాడాలి చెప్పండి అని అడుగుతూ ఉంటే మీరు ఒక విషం కక్కే పాముని ఇంట్లో పెట్టుకొని పోషిస్తున్నారు, అందులోన మీరు అలాంటి దాన్ని ఎలా చేస్తున్నారు ఏంటి అనేసి అడుగుతుంటే ఏంటి టీచర్ ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరు అని అంటూ ఉంటే అప్పుడే మనకి చెప్పినట్టే చూపిస్తున్నారు కానీ ఇక్కడ మనోహరి గురించి చెప్పిందా లేదా అనేది మనం రాబోతున్న ఎపిసోడ్లో చూద్దాము. కాకపోతే ఇది చేసింది అది ఇది అని అనేసి సరస్వతి టీచర్ అయితే ప్రతి ఒక్కటి ఇలాంటిది లేదు అనకుండా అన్నీ మనోహరి గురించి చెప్తుందా ఏమి అనేది చూద్దాము. కాకపోతే అలా చెప్పగానే భాగ్య అయితే షాక్లో ఉండిపోతుందనమాట. అవునా అనేసి అంటే మనోహరి గురించి నిజంగానే సరస్వతి టీచర్ చెప్పి ఉంటే మనోహరికి అమర్ ఎలాంటి శిక్ష వేయబోతున్నాడు అనేది మనం రాబోతున్న ఎపిసోడ్లో చూద్దాము. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్ సన్నివేశాలు.